కష్టపడందే ఏదీ రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. సరేనే వట్టిపోయింది ఆగు ఉండవా ఏ ఆగుని ఎవడిది ఆడే పట్టుకోవాలి రోయ్. అవతలది పట్టుకోవాలంటేనే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏంటి జాగ్రత్త. నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? డైజెస్ట్ అయితే లేదు. ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలరు. థ్యాంక్ యూ. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. ముఖం నీ ఒంట్లో భాగమే, నడు నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నానంటే వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. కేసీఆర్ మాట్లాడితే సింహం గర్జించినట్టుండేది. చాలా సప్పగా ఉన్నది రాని ఓడన్నాడు. ఏం గట్టిగా చెప్పకపోయాని ఇంకోడన్నాడు. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. ముఖం నీ ఒంట్లో భాగమే, నడు నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నానంటే మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా. అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. నిన్ను ఇరికిచ్చే కర్మ మాకెందుకే? మాకేమైనా కాల్జీలు గులగుల పెట్టినాయి. నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికెటవనివా? నేను మాట చెప్తాను, పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్.